స్తోత్రం. హల్లెలూయా. దేవా మీకు ఆరాధన, యేసయ్య మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధ మీకు వందనాలు తండ్రి. అద్భుతంగా తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకు వందనాలు. హిబనాసి ఆరాధన హెడబ కరబిన సుగోలు కోరబిదే అల్కాబెనసి ఆరాధన హెడంబ కరబిన సుగోలు కోరబిదే అల్కాబెనసి ఆరాధన హెడంబ కరబిన సుగోలు కోరబిదే. తండ్రి మీకు ఆరాధన, యేసయ్య మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. మా బ్రతుకులో చేసిన ప్రతి మేలును బట్టి దేవా మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి. దేవా ఈ రోజు నూతన రోజు మాకు అనుగ్రహించే ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. దేవా వందనాలు తండ్రి. దేవా వందనాలు తండ్రి. యేసయ్య వందనాలు తండ్రి. యేసయ్య మా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన తండ్రి వందనాలు తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. దేవా స్తోత్రం. యేసయ్య మీరు పొందిన గాయముల చేత మా ఆత్మ ప్రాణ శరీరం స్వస్థపరిచినట్టు వందనాలు. ప్రభు శిలువ మరణం సాతాన్ని మీరు ఓడించి శిలువ మరణం గొప్ప జయ మాకు అందరికీ అనుగ్రహించిన గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. ప్రతి శావారు దేవా మీ మరణం ద్వారా తొలగించి దేవా మీ దీవెన మాకు అనుగ్రహించిన గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి వందనాలు. ఒకసారి కూడా తండ్రి భూమిలో ప్రభావ మిమ్మల్ని జ్ఞాపకం చేయడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవా మేమందరం స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య మీకు వందనాలు తండ్రి. సమాధుండి ముడరు తెలియలేసిన మా దేవా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ వలన మాలో మా తోడుగున్న దేవా మీకు వందనాలు తండ్రి. దేవా ఈ రోజు దేవా పరిశుద్ధ గ్రంథం ధ్యానం చూడడానికి హోలీ స్పిరిట్ దేవా సహాయం దేవ తండ్రి. వాక్యం తండ్రి మాట్లాడము మీ చిత్తమన్న వారందరం త్వరగా తండ్రి ప్రార్థనలో పాల్గొందినట్టు ప్రభావ కృపా తండ్రి దయచమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. యేసునామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం వాక్యం ధ్యానిస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేమ గురించి రాయబడింది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైనది ప్రేమ. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రేమ. మన దేవుడు ప్రేమ. కాబట్టి దేవుడు తన ప్రేమ వ్యక్తపరిచాడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. తండ్రి దేవుడు తన ప్రేమ వ్యక్తపరిచామన్నమాట. కుమారును ఇచ్చి తన ప్రేమ తండ్రి వ్యక్తపరిచామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కుమారుని యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనల్ని ప్రేమించాం. దేవుడు ప్రేమ అన్నమాట. దేవుడు ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలు కూడా ప్రేమించే వారు ఉండాలని ప్రియుల దేవుడు కోరుతుంది. యోహాను సువార్త 13:34 రాయబడింది, మీరు ఒకరినొకరు ప్రేమించుడు, అప్పుడు నా శిష్యులని అందరం తెలుసుకోవడానికి అవకాశం ఉంది అన్నమాట. ఇప్పుడు ప్రేమ ప్రియులరా చాలా గొప్పది. దేవుని ప్రేమ గొప్పది. కాబట్టి ప్రేమ పూర్వైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తామన్నమాట. ప్రేమ పూర్వైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఇప్పుడు సువార్తని రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో నివాసం చేస్తున్నాం. అందుకొరకు మనందరూ ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ప్రతి ఒక్కరికి రక్షణ దయచమని మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే రక్షణ పొందినప్పుడు ఏమవుతుంది, ప్రేమపూర్వైన క్రీస్తు వారిలో వస్తాడు. వారు ప్రేమించే వారుగా మార్చబడతాయి అన్నమాట. వారు ప్రేమించే వారుగా మార్చబడతాయి. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది గొప్పది, అన్నిటికంటే గొప్పది అంటే విశ్వాసం, నిరీక్షణ, దానికంటే గొప్పది శ్రేష్టమైనది ప్రియులారా ప్రేమ అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం ప్రేమించే వారుగా ఉండాలి, ప్రేమతో నింపబడిన వారుగా ఉండాలి అని బైబిల్ గ్రంథం మనకు ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి హల్లెలూయా. యేసయ్య మీకు వందనాలు తండ్రి. మీకు వందనాలు. హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. మీకు వందనాలు. హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. ఓహిబనాసి ఆరాధన ఓహి. కాబట్టి ప్రియులారా ప్రేమ చాలా గొప్పది అనమాట. పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి ప్రేమ దీర్ఘకాలం సహించు. కాబట్టి మనం చూసినట్లయితే మన సహవాసములో లేదంటే కుటుంబ జీవితంలో ప్రియులారా మనం ప్రేమ కలిగి ఉంటే మనకు సక్సెస్ వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ప్రియులారా మనం చూసినట్టు కుటుంబ జీవితంలో అబ్బాయి అమ్మాయిలు కొత్తగా పెళ్ళైన తర్వాత ఇప్పుడు వారు మంచిగా ప్రేమిస్తారు. కానీ కొద్ది కాలం తర్వాత ప్రియులారా మనం వారి పరిస్థితి ఎలా ఉంది, వారు యేసుక్రీస్తు వారి ఇద్దరిలో ఉండే వారు ఏమవుతుంది, వారు నమ్మకంగా ప్రార్థన చేస్తున్న వారు ఉండే వారి ఆత్మ నుండి ప్రేమ ప్రవహిస్తుంది. ప్రేమతో నింపబడిన స్థాయిలో భార్య భర్తలు ఉన్నప్పుడు ఏమవుతుంది, వారు
చిన్న చిన్న ఏదైనా విషయాలు భర్త ద్వారా గాని భార్య ద్వారా వచ్చినా గాని క్షమించుకొని వారు ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొని సంతోషంగా సమాధానంగా ప్రజలుతున్నమాట. ఒకవేళ కొత్తగా పెళ్లి అయిన అమ్మాయి వారు వారిలో ప్రేమ, దేవుని ప్రేమ లేదు అంటే ఏమవుతుంది? చిన్న చిన్న సమస్యలే పెద్దగా మాట్లాడుకొని తర్వాత కలిసి బ్రతకడం కష్టం అవుతున్న పరిస్థితులు చాలా మంది కుటుంబ జీవితంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రియులారా ప్రేమ ఉండే కుటుంబ జీవితాలు సక్సెస్ అవుతాయి అనమాట. ప్రేమ ఉండే మనం రిలేషన్షిప్ దేవుని చిత్తానుసారం కట్టబడుతాయి అనమాట. కాబట్టి ప్రేమ చాలా ప్రాముఖ్యం. దేవుని ప్రేమ హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమ ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ దీర్ఘకాలం సహించును, ఎంతైనా క్షమిస్తాయి అనమాట, ఎంతైనా సహిస్తాయి అనమాట ప్రేమ. ఇప్పుడు అది ప్రేమకు మాత్రమే సాధ్యం. ఇప్పుడు ఈ ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, దేవా మీ ప్రేమతో నన్ను నింపుము, యేసయ్య పరిశుద్ధాత్మ దేవా మీ ప్రేమతో మమ్మల్ని కుమ్మరించుమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ప్రేమతో నింపబడిన వారు ఉండే ఎదుటి వ్యక్తి ఒక చిన్న చిన్న పొరపాట్లు క్షమిస్తుంది అనమాట, వెంటనే క్షమిస్తుంది. దాన్ని పెద్దగా చెప్పలేదన్నమాట. ఎదుటి వ్యక్తి ఒక చిన్న చిన్న పొరపాట్లు పెద్దగా చెప్తున్నామంటే ప్రేమ తక్కువ ఉన్నట్టే. ఒకవేళ ప్రేమ కలిగిన వ్యక్తి ఉంటే ఏం చేస్తాడు? వారు క్షమిస్తాడనమాట, క్షమిస్తాడు. దాన్ని పెద్దగా చెప్పలేదు, వెంటనే క్షమిస్తాడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం కుటుంబ జీవితంలో గాని మన సహవాసంలో గాని ప్రియులారా మనం దేవునితో మనం బ్రతకాలి అంటే ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ప్రేమతో మనం పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ప్రియులారా మనం ఉండాలి. ప్రేమ దీర్ఘకాలము సహించును. కాబట్టి మనం చూసిన దేవుడు కోరుతున్నది అందరి ప్రేమతో నింపబడిన వారు ఉండాలి. మనుషులు అందరూ కూడా దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉంటే మనం పరలోకం మనం ఈ భూమిలో అనుభవించుకోవచ్చు అనమాట. పరలోకం మనకు అంటే సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించుకోవచ్చు. ప్రేమ లేదు అంటే సమస్యలు అనమాట. చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలు, తర్వాత కొట్లాడడం అంతా జరగడం కారణం ప్రియులారా మనం చూసినదే ప్రేమ తగ్గిపోయినా కాబట్టి. యుద్ధాలు మనం చూసినది జరగడం దాని వెనుక ఉన్న ప్రాముఖ్యమైన కారణం సాతానుకు అబద్ధాలు ఉండవచ్చు, కానీ దానితో పాటు ప్రేమే లేని పరిస్థితి. ప్రేమ ఉండే క్షమిస్తాం, సహిస్తాం విషయాన్ని పక్క పెడదాం అనమాట. కాబట్టి ప్రేమ కలిగి ఉండడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయమని ప్రియులారా మనం గుర్తించాలి. ప్రేమ దీర్ఘకాలం సహించును. కాబట్టి దేవుని ప్రేమ ప్రియులారా మనం చూసినదే దీర్ఘకాలము సహించును. ఇంగ్లీష్ బైబుల్లో ప్రియులారా మనం చూసినట్లయితే లవ్ ఈస్ పేషెంట్ అండ్ కైండ్. కాబట్టి అది పేషెంట్ అంటే హల్లెలూయా సహిస్తుంది అనమాట. దానితో పాటు దయ చూపిస్తుంది అనమాట. దయ చూపిస్తుంది, ఇతరులతో దయ చూపిస్తుంది. ఇంకా లవ్ ఈస్ నాట్ జెలస్ అంటే అసూయ పడలేదనమాట, మత్సరపడలేదు, కాంపిటీషన్ లేదనమాట. నాకన్నా మీరు ఇక గొప్ప స్థాయిలో ఉండుమో ఉంది దేవునికి స్తోత్రం. కాబట్టి మనం తెలుసు తల్లిదండ్రులు ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల కంటే గొప్ప స్థాయిలో వారు ఎదగాలని కోరుతాయి అనమాట. ఆత్మీయంగా కానీ అన్ని విధంగా వారు గొప్ప స్థాయిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుతాయి. నా కుమారునికి చక్కని భవిష్యత్తు రావాలి, నా కుమార్తెకు చక్కని భవిష్యత్తు రావాలి, నా కుమారునికు మంచి జోబు రావాలి, నా కుమార్తెకు మంచి సాయి మంచి జోబు రావాలి, నా కుమారునికు లేదంటే కుమార్తెకు నాకంటే వారు గొప్పగా దీవించబడాలి. తల్లిదండ్రులను కోరుతాయి. ఎందుకంటే ప్రేమతో నివ్వబడిన తల్లిదండ్రులు కోరుతాయి అన్నమాట. నా కుమారుడు మంచిగా ఉండాలి అని వారు ఆశపడుతుంది, కోరుతుంది, ప్రార్థన చేస్తుంది, దాని కొరకు ప్రయత్నం చేస్తాయి. కారణమైనది ప్రేమ అన్నమాట. ప్రేమతో నింపబడినప్పుడు ఎదుటి వ్యక్తి ఒక మేలు కోరుతాయి అనమాట. ఎదుటి అంటే దగ్గర ఉన్న వ్యక్తులు ఒక మేలు కోరుతాయి అనమాట. ప్రేమ ఇద్దరు మేలు కోరినట్టు మనల్ని మార్చేస్తాయి అనమాట. కానీ ప్రేమ లేని పరిస్థితులు మనం చూసినట్లయితే కోపం గాని, పగ గాని, చెడు గాని, అసూయ గాని ప్రియులారా మనం చూసినట్లయితే ఎదుటి వ్యక్తి ఎదుగుదల ఇష్టపడలేని పరిస్థితుల్లోనికి వస్తాయి అనమాట. అసూయ మనం చూసినట్లయితే ఎదుటి వ్యక్తులు ఎంతగా ఎదుగుతున్న వాళ్ళది అంతగా బాధ వస్తాయి అనమాట అసూయ వలన. కాబట్టి ప్రియులారా అసూయ యేసునామములో లయమైపోయిన, కోపం, పగ, చెడు యేసునామములో దూరం అయిపోయినాక కాబట్టి దేవుడు పరిశుద్ధమైన ప్రేమతో ప్రియులారా మనను అందరినూ యేసునామములో జీవంగా దేవుడు అధేయంగా నింపినాక కాబట్టి మన అధేయంగా దేవుని ప్రేమతో నింపబడినప్పుడు అధేయంగా ఇద్దరు క్షేమం కోరుతాయి అన్నమాట. ఇప్పుడు తిమోతి గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్న ఒక మాట ఉంది, నువ్వు నిజమైన నా కుమారుడు, నువ్వు సంఘక్షేమం కోరుతున్నామన్నమాట.
దేవుని ప్రేమతో నింపబడిన వారు సంఘక్షేమం కోరుతాయి అనమాట. సంఘం అంటే పెళ్లి కుమార్తె, యేసుక్రీస్తు వాడు. కాబట్టి పెళ్లి కుమార్తె ఒక క్షేమం కోరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండే ప్రియులారా కోరితే అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి తిమోతి సంఘర్షణ కోరామన్నమాట. కొందరు మనం చూసినట్లయితే సొంత అభివృద్ధి, సొంత విషయం మాత్రం చూస్తాం. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడినప్పుడు మనం అవసరాలు మనం చూస్తాం, దానితో పాటు ఇద్దరు అవసరాలు కూడా చూస్తున్న స్థాయికు ఎదుగుతాయి అనమాట. కాబట్టి ప్రియుల దేవుడు తన ప్రేమతో మనను అదేంగా కుమ్మరించును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపిను. కాబట్టి దేవుని ప్రేమతో మనం నింపబడిన స్థాయిలో ఉండే దయగలిగిన వారుగా బ్రతుకుతాయి, దయగలిగిన వారుగా బ్రతుకుతాయి. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, ఋతు గ్రంథంలో మనం చూసే ప్రియులారా మనం చూసినట్టే ఋతు ప్రియులారా నయోమితో దయ చూపామన్నమాట. ఋతు తన హస్బెండ్తో దయ చూపామన్నమాట. కాబట్టి కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి చెప్తున్న మాట ప్రియులారా మనం చూడవచ్చు. బ్రతికిన వారికి అలాగే మరణించిన వారికి దయ చూపిన మీకు దేవుడు దయ చూపిన కానీ ఒక మాట చెప్తుంది అనమాట. కాబట్టి ఋతు ప్రియులారా దేవుని ప్రేమ నింపబడి దయ చూపామన్నమాట. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడుతున్న వారు ఇద్దరితో దయ చూపిస్తుంది అనమాట. హార్డ్ గా మాట్లాడలేదన్నమాట, గట్టి హార్ష్ గా మాట్లాడలేదు. హార్డ్ గా మాట్లాడుతున్నామంటే దేవుని ప్రేమ తగ్గిపోయినట్టే. కానీ దేవుని ప్రేమతో నింపబడిన వారు దయగలిగిన మాటలు వస్తాయన్నమాట. ప్రేమ కలిగిన మాటలు, ఓదార్పు కలిగిన మాటలు, నెమ్మదిగా మాట్లాడతాయి. అది విన్నప్పుడు మన గుండెలో హీలింగ్ జరుగుతుంది అనమాట. దయగలిగిన మాటలు పిల్లలు విన్నప్పుడు మన ప్రాణంలో అది ఎంతో సంతోషం, ఎంతో సమాధానం, ఎంతో నెమ్మది తీసుకుని వస్తుంది. అది మనం శరీరంలో హీలింగ్ తీసుకొని వస్తాయి అనమాట. ప్రేమ కలిగిన మాటలు, ఓదార్పు కలిగిన మాటలు మనం విన్నప్పుడే మనకు గొప్ప ఓదార్పు వస్తుంది, నెమ్మది వస్తాయి అనమాట, నెమ్మది వస్తుంది. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడిన వారితో మనం సహవాసం చేయడం వలన మనకు ఎంతో మేలు. మన దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండే మీరు ఉండే ప్రజలు మీ మాటలు వినాలి అని కోరుతాయి అనమాట. మీరు దగ్గర రావాలని కోరుతాయి అనమాట. ఎందుకంటే దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో మీరు ఉన్న కాబట్టి మీ మాటలు పరిశుద్ధమైనది, ప్రేమ కలిగిన మాటలు, దయగలిగిన మాటలు తోటి సంఘం నుండి జరగాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన నుండి ప్రేమ మాటలు వచ్చినప్పుడు, ఓదార్పు మాటలు వచ్చినప్పుడు, నెమ్మది కలిగేసే మాటలు వచ్చినప్పుడు అది వినాలి అని ప్రజలు కోరుతాయి. ఎందుకంటే దాని వలన సంతోషం ఉంది, సమాధానం ఉంది, హీలింగ్ ఉంది. కాబట్టి సంఘం ద్వారా జీవగల దేవుడు అదే చూస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రజలు కూడా పరిగెత్తుకొని వస్తాయి. కాబట్టి ప్రియులను మనం ఇద్దరు హృదయాన్ని గాయపరిచే వారిగా మనం ఉండవద్దు, గాయాలు కట్టేవారిగా ఉండాలి. గాయపరిచే వారిగా ప్రియులారా మనం ఉండవద్దు. ఒకటి ప్రియుల చాలా మంది మనం చూస్తుంటే చాలా గాయపరచబడిన స్థాయిలోనే మన దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ప్రియులారా మనం వారు గాయాలు కట్టేవారుగా మనం ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు మన బిహేవియర్ కానీ అలాంటి వారు గాయాలు మనం కట్టేవారు ఉండాలి. అలాంటి వారు గాయాలు కట్టేవారు ఉండాలి. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ప్రియులారా మనం ఉండే మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ వారికి హీలింగ్ జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండే దయ చూపిస్తాయి అనమాట. దయా మాటలు వస్తాయి. ఆమె ఇద్దరితో క్షమిస్తాయి అనమాట. కాబట్టి దయ చూపిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, క్షమించినప్పుడు ఏం జరుగుతుంది ప్రియులారా, రిలేషన్షిప్ హెల్తీగా మార్చబడుతుంది అనమాట. హెల్తీగా మార్చబడుతుంది, సంఘం కట్టబడుతుంది అనమాట. కాబట్టి మన దేవుని ప్రేమతో నిలబడి ప్రతి ఒక్కరితో మనం దయ చూపించుకొని ప్రేమతో మనం ఉండే కట్టబడతాయి. రిలేషన్షిప్ రోజు ఇంకా బలపరచబడతాయి అనమాట. కానీ ప్రేమ లేని స్థాయిలో మనం ఉంటే రిలేషన్షిప్ తగ్గిపోతాయి అనమాట. ఒకటి దేవుని ప్రేమతో ప్రియులారా మనను పరిశుద్ధమైన ప్రేమతో జీవంగా దేవుడు అధికంగా కుమ్మరించినాక దయ చూపించును. కాబట్టి ఒక్కరోజు కాదు, హృదయనంతకాలం దయ చూపిస్తుంది. ప్రేమ దీర్ఘకాలం క్షమిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ మనసుపడలేదు అంటే అసూయపడలేదు. ప్రేమ డెంబమ్మగా ప్రవర్తిపోదు అంటే గర్వం లేదనమాట. ప్రేమతో నింపబడిన తర్వాత నేనే ఇదంతా చేస్తున్నా అని చెప్పలేదనమాట. దేవుడు చేశాం, జీవంగా దేవుడు చేశాం. దేవుని కృపను బట్టి నేను బ్రతుకుతున్నాం, దేవుని కృపను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని కృపను బట్టి నేను ఆరాధన అర్పిస్తాను, దేవుని కృపను బట్టి వాక్యం పరిచరిస్తాను, దేవుని కృపను బట్టి మెరకలు జరిగింది. అంత దేవునికి మహిమ ఇస్తుంది అనమాట. స్వయంగా పొగడలేదనమాట. మన దేవుని ప్రేమతో నింపబడి యేసుక్రీస్తుని మనం ఎక్కువ ప్రేమించే వారు ఉంటే
ఘనత మహిమ అంతా కూడా యేసుక్రీస్తుకు ఇస్తామన్నమాట. హల్లెలూయా. నేను తగ్గిస్తాను. యేసుక్రీస్తు హెచ్చించబడాలి, నేను తగ్గాలి, యేసుక్రీస్తు హెచ్చించబడాలి. కాబట్టి మనం తగ్గినప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎవరైతే దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడు వారు తగ్గిపోగలిగి బ్రతుకుతారు. ఇంకా తగ్గిపోగలిగిన వారికి ప్రమోషన్ దేవుడు ఇస్తాడు తప్పకుండా. కానీ గర్వంతో ఉన్న వారు తగ్గించబడతాయని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్రియులారా, దేవుడు ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడు మనం తగ్గిపోగలిగి బ్రతుకుతాయి. తగ్గిపోతే దేవుని స్వరం అనికి లోబడి బ్రతుకుతాయి అనమాట. దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతాయి. అలాంటి వ్యక్తులను జీవగల దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. లేదు కాబట్టి దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా, మనం తగ్గిస్తున్న మిమ్మల్ని జీవగల దేవుడు లేపుతాడు. కాబట్టి మీ యొక్క ఎదుగుదల సాతాను కోరుకోవడం లేదు, కొందరు మనుషులు కోరుకోవడం లేదేమో. ఆయన కానీ ప్రియులారా, జీవగల దేవుడు హెచ్చించే దేవుడు. మన దేవుడు ప్రియులారా మనను హెచ్చించే దేవుడు అనమాట. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి దేవుని స్వరానికి లోబడినప్పుడు ప్రియులారా అదే తగ్గింపు అనమాట. అలాంటి తగ్గింపగలిగిన వ్యక్తులను జీవగల దేవుడు ఈ స్వామిలో హెచ్చిస్తారు. ఇప్పుడు దేవుని చేతిలో ఉంది అనమాట. హెచ్చింపు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క చేతిలో ఉంది. కాబట్టి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. అబ్బో, నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నా, నన్ను ఎవరు హెచ్చిస్తాడు, నాకు ఎవరు సహాయం చేస్తాడు, ఎవరు హెచ్చిస్తాడు, ఇలాంటి ఉన్న విషయాలు ఆలోనేసి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం తగ్గించిన చాలు, దేవుడికి మనం లోబడిన స్థాయిలో ఉండే చాలు. దేవుడు ఉన్నాడు, దేవుడు నమ్మదైన దేవుడు, తగిన కాలంలో దేవుడు హెచ్చిస్తాడు, హెచ్చిస్తాడు. కాబట్టి మనం నమ్మకంగా బ్రతుకుదాం, దేవుని తగ్గింపుతో బ్రతుకుదాం. కాబట్టి తగ్గింపగలిగిన వారు హెచ్చింపు ఉంది అనమాట. ఇప్పుడు కొన్ని విషయంలో మీరు తగ్గింపగలిగి బ్రతుకుతున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు హెచ్చిస్తాడు. కానీ ఎవరైతే గర్వంతో ఉన్నారో వారు ఇంకా దిగజారిన స్థాయిలో వెళ్ళడానికి కూడా అవకాశం ఉందని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి ప్రియులారా మనం బ్రతి కృపాదేవుడు అది ఇంకా అనుగ్రహించును గాక. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది 5వ వచనం, అమర్యాదగా నడవద్దు, స్వప్రయోజనమును విచారించుకోనలేదనమాట. ప్రేమ ప్రియులారా అమర్యాదగా నడవలేదు అంటే దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నమాట. ఇట్ ఈస్ నాట్ ఇరిటబుల్ అంటే ఎవరికి ఇబ్బంది పట్టలేదనమాట. దేవుని ప్రేమతో నింపబడిన వారు ఎవరికి ఇబ్బంది పట్టలేదు. దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉంటే భర్త భార్యకు మేలేసి, భార్య భర్తకు మేలేసి, ఇంకా దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండే తల్లిదండ్రులు పిల్లలకు మేలేస్తుంది అనమాట. ఇంకా పిల్లలు దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉంటే తల్లిదండ్రులు కానీ తనతో పాటు ఉన్న వారికి మేలేస్తాయి. దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్న సహోదరులు ఎవరికి కీడు చేయలేదన్నమాట. కీడు చేయలేదు, మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ కీడు చేయలేదు. కీడు ఆగిపోతుంది అనమాట, కానీ మేలు చేస్తాయి అనమాట. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడినప్పుడు ప్రియులారా అది మనను మేలు చేసే స్థాయికి నడిపిస్తుంది అనమాట. దేవుని ప్రేమతో మనం నింపబడినప్పుడు ప్రియులారా అది మనను మేలు చేసే వ్యక్తులుగా మారుస్తాయి అనమాట. ఇంకా మనం మేలు చేసే వ్యక్తులుగా మార్చబడినప్పుడు ఏం జరుగుతుంది? మన కొత్త కూడా అదే వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడు మనం మేలు చేసే వ్యక్తులుగా మార్చబడుతుంది, కీడు చేసే వ్యక్తులుగా మనం ఉండలేదన్నమాట. కాబట్టి హోలీ స్పిరిట్ దేవుడు ప్రియులారా ప్రేమతో మనను అదేగా యేసునామములో కుమ్మరించున్నాక దేవుడు ప్రియులారా మనను జీవగల దేవుడు మనను ప్రేమతో అదేగా కుమ్మరించున్నాక. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 1 కొరింథీయులు 13వ అధ్యాయం 5వ వచనం, అండ్ ఇట్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ బీయింగ్ రాంగ్. ఎవరైనా చేస్తున్న తప్పును గురించి వారి మనసులో లేదంటే వారి హృదయంలో అది జ్ఞాపకం చేసుకుని ఉండలేదన్నమాట. కాబట్టి పలానా తప్పు చేశామని ఒకవేళ బుక్కులో రాసి ఉండొచ్చాము, లేదంటే హృదయం అనే బుక్కులో రాసి ఉండొచ్చాము, దాన్ని తీసిపడేస్తాను అనమాట. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉంటే ప్రియులారా ఎదుటి వ్యక్తులు చేసిన తప్పు అంతా కూడా క్షమిస్తుంది అనమాట. దాన్ని తీసివేస్తుంది, దాన్ని మరలా చెప్పే పరిస్థితి రాదనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అపకారమును మనసులో ఉంచుకోనలేదు. కాబట్టి స్వప్రయోజనమును విచారించుకోనదు, త్వరగా కోపపడద్దు అంటే త్వరగా కోపం కూడా ప్రియులు దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండే కోపం స్పిరిట్ బ్రేక్ అయిపోతాయి అనమాట. పగ స్పిరిట్ బ్రేక్ అయిపోతాయి, మదర్ స్పిరిట్ కూడా బ్రేక్ అయిపోతాయి అనమాట. ఫియర్ స్పిరిట్ కూడా బ్రేక్ అయిపోతుంది అనమాట. సోదరం దేవుని ప్రేమతో పరిశుద్ధమైన దేవుని ప్రేమతో నింపబడినప్పుడు దురాశ స్పిరిట్ కూడా బ్రేక్ అయిపోతాయి. కాబట్టి ఎన్నో మేలు ప్రియులారా దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండే మనకు అనేక మేలు, ఇతరులకు కూడా అనేక మేలు అనమాట. మన ద్వారా అనేకలకు మేలు అనేది నిజంగా ప్రియులారా మన దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో మనం ఉండే మన రాష్ట్రంలో దేశంలో ఉన్న
మనం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మీరు మేలుగారంగా మార్చబడతాయన్నమాట. అదే మీరు భూమికు ఉప్పు, మీరు లోకానికి వెలుగా ప్రభు చెప్పారు కదా, అది జరుగుతుంది అనమాట. దేవుని ప్రేమతో నింపబడి ఉన్నప్పుడు మీరంటే ఆశీర్వాదం అనమాట. మీరంటే ఆశీర్వాదం. మీన్ భూమికు అంటే భూమిలో ఉన్న ప్రతి మనుషులు కూడా ఆశీర్వాదం అనమాట. దేవునికి సోదరు ప్రేమతో, దేవుని ప్రేమతో నింపబడిన మీరు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం అనమాట. ఒక్కరికైనా కాదు, ఒక్కరికైనా కాదు. హల్లెలూయా. కాబట్టి మీరు అందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు వాడినాక అది దేవుని చిత్తం అనమాట. దేవుని ప్రేమతో మనం ఎంతగా నింపబడుతున్న కొలది ఆ వ్యక్తి అందరికీ మేలు అనమాట. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మేలు, సంఘానికి మేలు, కుటుంబానికి మేలు, ప్రతి ఒక్కరికి మేలు అనమాట. అది ఇప్పుడు ఇలా నా పట్ల మీ పట్ల జీవంగా దేవుని యొక్క ప్రణాళికని సత్యం ఇలా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడినప్పుడు త్వరగా కోపపడలేదన్నమాట. త్వరగా కోపపడలేదు. ఇప్పుడు మనం చూసినట్టే కోపం మాన్పాలి అని బైబిల్లో రాయబడింది. కోపాన్ని తీసివేయాలని బైబిల్లో రాయబడింది. అంటే స్టాప్ అని రాయబడింది. కీర్తన గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న చాలా కుటుంబ జీవితాలు చిన్న భిన్నం అయిపోవడానికి కారణం ఈ కోపం. అంటే ప్రేమ లేని పరిస్థితి అనమాట. ప్రేమ అంటే వారు కొందరు మనం చూసిన ప్రార్థన లేదు, ఆరాధన లేదు, వాక్య ధ్యానం లేదు, బలహీన పరచబడుతుంది. దేవుని ప్రేమలో తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? మాటలు జారిపోతుంది, సమస్యలు ప్రారంభించబడతాయి అన్నమాట. అందుకొరకు ప్రియుల దేశం మనం ప్రార్థన తగ్గిపోవద్దు, వాక్యం భూంచడం తగ్గిపోవద్దు, ప్రభువును ఆరాధించుకోవడం తగ్గిపోవద్దు. ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన మనం కట్టుకోవాలన్నమాట. అన్నిదిన మనం బలపరచుకోవాలి. ఇటు ఆత్మ మనిషి బలంగా ఉండే కోపం కంట్రోల్ అవుతుంది అనమాట. బైబిల్లో రాయబడింది, కోపపడుడి కానీ పాపం చేయవద్దు. పాపం చేయవద్దు అనమాట. అంటే దానికి అర్థం కోపంతో కొనసాగించబడి ఉంటే పాపం చేయడానికి అవకాశం ఉంది. కోపపడుడి. కాబట్టి రైచస్ యాంగర్ ఉంది అనమాట. రైచస్ యాంగర్ అంటే ప్రియులారా మనం చూసినది, ఎవరైనా తప్పు త్రోవలో ఆమె నడిచినప్పుడు కొందరు చెప్తారు, బ్రదర్స్ ఇలాగ ఆమె నడవద్దు, ఇలాగ నడవమని కొందరు ప్రేమతో చెప్తారు. ప్రేమతో కొందరు చెప్తారు. అది రైచస్ యాంగర్ అనమాట. రైచస్ అంటే నీతి కొరకు, మంచి విషయం కొరకు. కానీ ఒకరిను చంపేసుకోవడం, అలాంటి కోపం అంటే అది సాతానిచ్చే కోపం కూడా అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కోపం రెండు విధంగా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు మందిరంలో వచ్చినప్పుడు, మందిరంలో బిజినెస్ జరగడం చూస్తున్నప్పుడు ఇక్కడే ఆలయంలో కాబట్టి వారిను బయటకు ప్రియులారా నెట్టేసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఎందుకంటే మందిరం బయటే అది జరగాలి, కానీ మందిరం లోపలే బిజినెస్ అంటే అనవసరమైన విషయాలు జరగవద్దు అనమాట. మందిరంలో ప్రార్థన జరగాలి, అంటే వాక్య పరిచర్య జరగాలి, ఆరాధన జరగాలి అనమాట. ఎందుకంటే పరిశుద్ధంగా కాపాడుకోవాలి. కాబట్టి రైచస్ యాంగర్ ప్రభు చూపినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేమ, ప్రియులారా స్తోత్రం, ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండే త్వరగా కోపపడలేదనమాట. అది ఆగిపోతుంది అనమాట. కొందరి సమస్య అదనమాట, కోపం వెంటనే వస్తాయి అనమాట. కాబట్టి దాని వలన రిలేషన్షిప్ కట్ అయిపోతుంది, ఆశీర్వాదాలు అనుభవించుకోవడం తగ్గిపోతాయి అనమాట. కాబట్టి కోపాన్ని ప్రియులారా మనం వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం, దేవుని ప్రేమ ద్వారా మనం జయించుకోవాలన్నమాట. త్వరగా కోపపడలేదు, ఇంకా అపకారమును మనసులో ఉంచుకోలేదు. అంటే ఎదుటి వ్యక్తి ఒక తప్పులు మనసులో ఉంచలేదన్నమాట. వచ్చినా కానీ వెంటనే తీసివేస్తుంది అనమాట. కాబట్టి మనం తీసివేయాలి. ఇప్పుడు మన హృదయం పరిశుద్ధంగా మార్చబడుతుంది అనమాట. మన హృదయం అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మన హృదయం దేవుని ప్రేమతో మనం నింపబడిన స్థాయిలో ఉంటే మన హృదయంలో మన ఎవరితో మనం కోపం ఉండలేదన్నమాట. మనుషులతో మనకి కోపం ఉండలేదు. కానీ దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉంటే సాతానికి వ్యతిరేకంగా కోపం వస్తుంది అనమాట. సాతాన్ పనులు, సాతానికి వ్యతిరేకంగా కోపం వస్తుంది. అదే రైచస్ యాంగర్ అనమాట. సాతాన్ పనులు కానీ చూసినప్పుడు కోపం వస్తుంది, ఆత్మలో కోపం వస్తాయి అనమాట. యేసు నామం వాడుకోలేప్పుడు, యేసు రక్తం వాడుకోవాలి, ఆత్మగడ్గం వాడుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుని ప్రేమతో నింపబడి సాతానుకు వ్యతిరేకంగా మనం కోపంతో ఉండాలి, కానీ మనుషులకు వ్యతిరేకంగా ఈ కోపంతో కూడా వాడుకొని ఎనర్జీ తప్పుగా వాడుకొని ఇద్దరును మనం నాశనం చేయవద్దు. ఒకవేళ మన దేవుని కోపం, దేవుని అంటే రైచస్ యాంగర్ పిల్లలు మనం దేవుని చిత్తానుసారంగా మనం వాడుకోవాలి. మనం పిల్లలను కొన్నిసారి కరెక్ట్ చేస్తాం మంచిగా ఉండడానికి, అది నీతి కలిగిన కోపం అనమాట. అంటే అది కూడా పిల్లలు మనం ప్రార్థన పూర్వకంగా ఉండాలి. వాళ్ళు నాశనం చేసినట్టు మనం ఉండవద్దు అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం జాగ్రత్తగా మనం ఉండాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కోపం త్వరగా కోపపడలేదు, అపకారమును మనసులో ఉంచుకోలేదు.
దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమైనందు సంతోషును. కాబట్టి సత్యములో ఆనందిస్తానమాట. సత్యం వాక్యానుసారంగా ఒక బ్రదర్ కానీ సిస్టర్ బ్రదర్ అయినప్పుడు ఎంత సంతోషం. హల్లెలూయా. కాబట్టి సత్యమైనందు ఆనందిస్తానమాట. దేవుని ప్రేమ అన్నిటినీ తాళుకోను. దేవునికి స్తోత్రం. లవ్ whenever the truth wins out. Love never gives up, never loses faith, is always hopeful and endures through every circumstance. కాబట్టి ప్రతి ఒక పరిస్థితులు కూడా ఈ దేవుని ప్రేమ సగిస్తానమాట. దాన్ని ఓవర్కమ్ చేస్తానమాట. ఏ పరిస్థితులు అయినా సరే దాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుడు తన ప్రేమతో కుమరిస్తున్నాక లవ్ నెవర్ గివ్స్ అప్, నెవర్ లోసెస్ ఫెయిత్. విశ్వాసంలో కూడా తగ్గిపోలేదు అనమాట. దేవుని ప్రేమతో నింపబడిన వారు విశ్వాసంలో తగ్గిపోలేదు. ఎందుకంటే దేవుని ప్రేమతో ఉండే ఏం జరుగుతుంది? దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలు ఉండే, యేసుక్రీస్తు ప్రేమతో మనం నింపబడిన స్థాయిలు ఉండే, యేసుతో ఉన్న సహవాసములో డీప్గా కొనసాగించబడతాయి అనమాట. వాక్యాలు ప్రేమ లేక, పరిశుద్ధమైన ప్రేమ లేక మనం చదువు విషయంలో, ధ్యానించే విషయంలో, ఒప్పుకున్న విషయంలో ఎక్కువ సమయం గడుపుతుంది అనమాట. ప్రేమ ప్రభుత్వం ఎక్కువ సమయం గడుపుతుంది అనమాట. ప్రార్థనలు కావచ్చు, ఆరాధనలు కావచ్చు, స్తుతులు కావచ్చు, వాక్య ధ్యానములు కావచ్చు, మనం సమయం గడిపే వ్యక్తిగా ఈ దేవుని ప్రేమ మనను మార్చేస్తుంది అనమాట. అదేంగా ప్రియులారా, దేవుని ప్రేమ మన లోతు గ్రహించడం దేవుడు కృప అనుగ్రహించినాక, దేవుని ప్రేమతో మనం అదేంగా నింపబడినాక, ప్రేమలో మనం అన్నదిని ఇంగ్రీస్ అవునాక, దేవుని ప్రేమలో మనం ఇంగ్రీస్ అవునాక, అప్పుడు విశ్వాసములు కూడా లోపాలు రాకుండా కాపాడబడతాయి అనమాట. విశ్వాసం ఉంటే ఏమవుతుంది? మనకు జయం అనమాట. విశ్వాసం, దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్న వారికి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం కలిగిన వారిగా ఉండే మన యేసులో ప్రార్థన చేసుడు, మిరకలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతాయి అనమాట. తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ప్రియులరా మన విశ్వాసాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. తగ్గిపోకుండా అది చూస్తుంది అనమాట. అది మాత్రం కాకుండా ప్రేమతో నింపబడిన వారు ఆల్వేస్ హోప్ఫుల్, నిరీక్షణ కలిగిన స్థాయిలో బ్రతుకుతాయి అనమాట. నిరీక్షణ యేసుక్రీస్తు మాట, యేసుక్రీస్తు చెప్పారు, నేను త్వరగా వస్తాను. దేవుడు ప్రియులారా మనకు గొప్ప నిరీక్షణ అనుగ్రహించామన్నమాట. గొప్ప నిరీక్షణ జీవం గల దేవుడు మనకు అనుగ్రహించాం. ఒకటి భవిష్యత్తు గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. రేపు లేదంటే ఇంకా భవిష్యత్తు గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రేమాపూర్ణమైన జీవం గల దేవుడు మన కొరకు మంచి మంచి విషయాలు, మంచిది సిద్ధపరిచామన్నమాట. యేసు గురించి చెప్పారు, నేను త్వరగా వస్తాను. బైబిల్లో రాయబడింది, నూతన ఆకాశం గురించి రాయబడింది, నూతన భూమి గురించి రాయబడింది, నూతన జెరూసలేం గురించి రాయబడింది. ఎవరి కొరకు? పెళ్లి కుమార్తె కొరకు అనమాట. మన కొరకు యేసు గురించి రక్తం చేత కొనబడిన వారి కొరకు అనమాట. దేవునికి స్తోత్రం. ప్రభు వారిని చేర్చుకోవడానికి త్వరగా వస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధాత్మదుడు సిద్ధపరుస్తున్నట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన యేసు క్రీస్తు రెండవ రాకడలో మనం ఎత్తపడిన గుంపులో ఉండాలి. బట్ దేవుడిని ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండే ఇది జరుగుతుంది అనమాట. మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించే విషయంలో, దేవుని ప్రేమ గ్రహించే విషయంలో మనల్ని దేవుడు లోతైన అనుభవంలోనికి నడిపించినాక, హల్లెలూయా, యేసు క్రీస్తుని ప్రేమించే విషయంలో లోతుగా దేవుడు మనల్ని నడిపించినాక దేవునికి స్తోత్రం. ఆల్వేస్ హోప్ఫుల్ అంటే నిరీక్షణ కలిగి బ్రతుకుతాయి అనమాట. అంటే దేవుడు చెప్పిన మాటలు నమ్ముకొని బ్రతుకుతాయి అనమాట. నమ్మాలి అనమాట. దేవుడు చెప్పిన మాటలు మనం నమ్మాలి. త్వరగా వస్తామంటే త్వరగా వస్తాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత అన్ని సిద్ధపరిచిన తర్వాత నేను వస్తాను, మిమ్మల్ని తీసుకొని పడడానికి. నేను ఉండే చోట్లో మీరు కూడా ఉండాలి, నేను ఉన్న చోట్లో మీరు ఉండాలి అని ప్రభువు చెప్పారు. కాబట్టి అది కూడా ప్రేమ అనమాట. యేసుక్రీస్తుతో మనం ఎల్లప్పుడు ఉండాలని ప్రభు కోరుతుంది. అదే ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది యేసుక్రీస్తు తండ్రితో అడిగామన్నమాట. పరిశుద్ధాత్మను పంపమని అడిగాం. పరిశుద్ధాత్మ వలన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను రక్షణ పొందిన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం. అది కూడా ప్రేమ అనమాట. యేసే ప్రేమ, మనల్ని ప్రేమిస్తున్నాం. అందుకొరకే మనతో నివాసం చేయాలని ఆశతో వచ్చాం. ఇప్పుడు మనతో నివాసం చేస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనతో, ఇప్పుడు మీతో మనతో నివాసం చేస్తున్నాం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు లోకంలో ఉన్న అందరికీ అది కనిపించలేదేమో, కానీ వాక్యం గ్రహించిన మనకు అది అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు సువార్త రక్షణ పొందిన మనలో దిగి వచ్చాం. మనలో ఇప్పుడు మీలో నాలో క్రీస్తు ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన నివాసం చేస్తున్నాం అనమాట. అంటే అది కూడా ప్రేమ అనమాట. అది కూడా ప్రేమ. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ప్రేమ మనకు నిరీక్షణ కలిగేస్తుంది అనమాట. అది మాత్రం కాకుండా
ప్రతి సిచ్యువేషన్లో కూడా అది ప్రియులారా మనం చూసినట్లయితే దాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతకత్తాయి అనమాట. తెలుగు బైబిల్లో ప్రియులారా మనం చూసినట్లయితే దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమనందు సంతోషను, అన్నిటిని తాళుకోను, అన్నిటిని నమ్మను, అన్నిటినీ నిలుచును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం నుండును. దేవునికి స్తోత్రం. ప్రేమ మాత్రం నెత్తి ముందే అనమాట. దేవునికి స్తోత్రం. ప్రేమ పూర్వైన క్రీస్తు ఎల్లప్పుడూ ఉన్నామన్నమాట. అదే క్రీస్తును తండ్రి దేవుడు ప్రియులారా మనలో నాట్యం. ఇప్పుడు ఆ క్రీస్తు మనలో ఎదుగుతున్న కొద్దీ మీ కుటుంబ జీవితాలు సక్సెస్ గా మార్చబడుతుంది, మీ పరిచర్య సక్సెస్ గా మార్చబడుతుంది, రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా మార్చబడుతుంది, అనేక దశ పెట్టు బ్రేక్ అయిపోతుంది అనమాట. దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండే ఆత్మ కలిగించే ఐక్యత ప్రియులరా సమాధానమైన బంధం చేత కాపాడబడు. దేవుని ప్రేమతో నింపబడిన వారుగా మనం ఉన్నప్పుడు ఆత్మ కలిగించే ఐక్యత సమాధానమైన బంధం చేత మనం కాపాడుతున్నామంటే దేవుని ప్రేమ ఉన్నట్టే. లేదంటే చిన్న సమస్యలు వచ్చినప్పుడు చాలు నీతో నేను సహవాసం చేయలేదని చెప్పి పారిపోతాయి అనమాట. కానీ దేవుని ప్రేమ ఉన్న వ్యక్తులు క్షమిస్తాయి అనమాట. బ్రదర్ గాని సిస్టర్ గాని వారితో ఇంకా క్షమిస్తాయి అనమాట. మనం కలిసి బ్రతకాలి. వాక్యాలు సత్యం గ్రహించిన వారికి అది సాధ్యం. ఆత్మలో బలం ఉన్న వారికే కలిసి బ్రతకడం సాధ్యం అనమాట. భార్య భర్తలు గాని, తల్లిదండ్రులు పిల్లలు గాని, సహోదరులు గాని, సంఘం సహవాసం గాని ప్రియులను మనం చూస్తే ఆత్మ ఎంతగా బలపరచబడుతున్న కొలది ఎంతగా దేవుని ప్రేమతో నింపబడిన వారు కలిసి బ్రతుకుతాయి అనమాట. కలిసి బ్రతుకుతాయి. ఎందుకంటే వారు క్షమించే హృదయం దేవుడు ఇస్తాడు, ప్రేమించే హృదయం దేవుడు ఇస్తాడు, సహించే ఓర్పు సహనం దేవుడు ఇస్తాడు. అలాంటి వ్యక్తులు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది చిన్న దేవుని కాదు, వారి గొప్ప ఆశీర్వాదాలు, ఊహించలేని ఆశీర్వాదాలు వారు అనుభవిస్తాయి అనమాట. అనుభవిస్తాయి. కాబట్టి చాలా మంది గొప్ప ఆశీర్వాదాలు ఎందుకు అనుభవించడం లేదంటే ఆత్మ మనిషి బలహీనంగా ఉన్నావు కాబట్టి, దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలు లేదు కాబట్టి చాలా ఆశీర్వాదాలు కోల్పోయిన వారిని కూడా ప్రియులరా పొందలేని అనుభవించలేని వారిని కూడా మనం చూడవచ్చు. కొందరు మనం చూసినట్లయితే ప్రభుత్వ సమయం గడిపి ప్రార్థనలో అకి ధ్యానంలో సమయం గడిపి దేవుని ప్రేమతో నింపబడిన వారు ప్రియులరా మనం చూసినట్లయితే రిలేషన్షిప్ వారు కాపాడుతారనమాట. మేము కాపాడదు. అది ప్రియుల అందరికీ సాధ్యం కాదనమాట. దేవుని ప్రేమతో నింపబడి దేవజ్ఞానంతో మన దేవుడు అనుగ్రహించిన దేవుని చిత్తానుసరంగా ఉన్న ప్రతి రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి, శ్రద్ధగా కాపాడుకోవాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. దానికి అర్థం ఏంటిది? సాతాను యొక్క టార్గెట్ అక్కడ అనమాట. ఇద్దరు సహోదరి ఇద్దరు కలిసి ఉండవద్దు అనమాట. ఐక్యత కలిగి ఉండవద్దు, సమాధానంగా ఉండవద్దు, నెమ్మదిగా ఉండవద్దు. నెమ్మదిగా ఉండే సాతానుకు చాలా నష్టాలు జరుగుతాయి, అప్పుడు కూడా నష్టాలు జరుగుతాయి. ఎందుకంటే మత్తయి సువార్త 18 అధ్యాయంలో మనం చూడవచ్చు. 2-3 నా నామములో కలిసి వచ్చినప్పుడు నేను వస్తాను, 2-3 ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఆరగిస్తాడు. ప్రార్థనకి జవాబు వస్తాయి అనమాట. ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు మనకు మేలు, సాతానుకు నష్టం పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు అందుకొరకు ఐక్యత దెయ్యాలు కోరుకోవడం లేదు. కుటుంబ జీవితంలో గాని సంగమంలో గాని ఐక్యత దెయ్యాలు కోరుకోవడం లేదు. కానీ యేసుక్రీస్తు అదే కోరుతుంది అనమాట. దాని కొరకు కూడా ప్రాణం పెట్టి శత్రుత్వం అంతా కూడా శిలువ మరణం ద్వారా దేవుడు తీసివేశామన్నమాట. శత్రుత్వం శిలువ మరణం ద్వారా తీసివేశాం. పాపానికి శిలువ మరణం ద్వారా పరిష్కారం తీసుకొని వచ్చాం. అపవాది శత్రుడైన సాతాను కూడా శిలువ మరణం ద్వారా ఓడించాం. యేసుక్రీస్తు మరణం ప్రియుల యేసుక్రీస్తు మరణించాం. దాని యొక్క ప్రాముఖ్యమైన ఇంకొక విషయం కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మనం అందరం ఐక్యత కలిగి ఉండడానికి కొరకు అన్నమాట. ఒక్కరని కాదు కానీ మానవులందరం ప్రియులరా మానవులందరం దేవుని ప్రేమతో నింపబడి ఐక్యత కలిగి బ్రతకడం ప్రియుల జీవగల దేవుడు కోరుతుంది. మనుషులందరూ ఐక్యత కలిగి బ్రతకడం జీవగల దేవుడు కోరుతుంది. అప్పుడు ఏమవుతుంది? సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, గొడవలన్నీ ఆగిపోతాయి అనమాట. కాబట్టి దేవుడు అదే కోరుతుంది అనమాట. హల్లెలూయా. శిలువ మరణం ద్వారా ప్రభు అదే చేశాం. శిలువ మరణం ద్వారా ప్రభు సాతాన్ని ఓడించాము, శత్రుత్వం తీసివేశాం, దేశాలు తీసివేశాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అది మాత్రం కాకుండా ప్రభు బ్రతికినప్పుడు కూడా ప్రార్థన చేశాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాం. వీరందరం ఐక్యత కలిగి బ్రతకడానికి కొరకు ప్రభు దాని కొరకు ప్రభు ఐక్యతలు కాపాడము, ఈ నామం ద్వారా కాపాడమని ప్రార్థన చేశామన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఐక్యత కలిగి బ్రతకడమే ప్రియులరా దేవుని యొక్క చిత్తం. దేవునికి ప్రేమతో నింపబడి ఐక్యత కాపాడుకొని బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. అలాగే బ్రతుకుతున్నప్పుడు ప్రియుల కుటుంబ జూదాలు గాని సంఘాలు గాని సంఘ బిడ్డలు అధికంగా దీవించబడతాయి అన్నమాట. ఒకటి ప్రియులారా దేవుడు మనను అధికంగా ప్రేమతో కుమ్మరించినాక, దేవుడు ప్రియులారా మనను అధికంగా ప్రేమతో కుమ్మరించినాక, ఆ ప్రేమ మన ఆత్మ నుండి యేసు మనలో ప్రవేశించినాక ప్రేమతో నింపబడినప్పుడు వారే
ఎక్కువ ఇద్దరికి సహాయం చేస్తారు. ప్రేమతో నింపబడిన వారు మేలు ఎక్కువ చేస్తారు అనమాట. మేలు చేసే వారు వాళ్ళు ఫలిస్తారు అనమాట. ఫలించకుండా ఉండలేదన్నమాట. కాబట్టి దేవుని ప్రేమతో మనం అధికంగా నింపబడుతున్నా కూడా అధికంగా ఫలిస్తాయి అనమాట. అధికంగా మనం ఫలించినప్పుడు ఏమవుతుంది? తండ్రి మహిమ వస్తాయి అనమాట. నా ద్వారా మీ ద్వారా జీవగల దేవునికి యేసయ్యకు మహిమ వస్తాయి అనమాట. అది ఇప్పుడు దేవుడు కోరుతుంది. బట్టి మన దేవుని ప్రేమతో దేవుడు అధికంగా కుమ్మరించినాక, కాబట్టి చిన్న వయసులో ఉన్నా సరే, మధ్య వయసులో ఉన్నా సరే, ముసలితనంలో ఉన్నా సరే, దేవుని ప్రేమ నింపబడిన వారు ఫలిస్తారు అనమాట. సిగరెట్ పువ్వులు, కాయలు, అహరోను ఒక ప్రియులర కర్ర ఎలాగైతే దేవుని పులిపున్న అహరోను కర్ర దేవుడు దీవించి ప్రియులారు మనం చూడొచ్చు. పువ్వులు, కాయలు వచ్చి అది ఫలించినట్టు ప్రియులారు మనం చూడొచ్చు. అలాగే మన ఆత్మీయ జీవితం ఫలించినాక, మన ఆత్మ మనిషి బలపరచబడినాక, ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండే పరిశుద్ధాత్మ ఫలం వరాలు కూడా ఆపరేట్ అవుతాయి అనమాట. పరిశుద్ధాత్మ ఫలం మన ఆత్మ నుండి అది బయటికి రిలీజ్ అవుతాయి. వరాలు కూడా మేనిఫెస్ట్ అవుతాయి. దేవుని శక్తి మేనిఫెస్ట్ అవుతాయి. దేవుని ఒక పాట పాడినట్టు పరిశుద్ధాత్మ జీవదనలు రిలీజ్ అవుతాయి అనమాట. ఆత్మ నుండి ఎల్లప్పుడూ రిలీజ్ అవుతాయి. దేవుని ప్రేమించే స్థాయిలో ఉండే ప్రజలకు దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. దేవుని యొక్క మహిమ కూడా అది ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవుని మహిమలో మనం ఇంక్రీస్ అవుతుంది. దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండే ప్రజల మిగిలిన ఫలం కాని వరాలు కూడా ఇంక్రీస్ అవుతాయి అనమాట. పరిశుద్ధులు ఇంకా ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తులు దేవుని చిత్తం కొరకు నిలబడతారు. దేవుని ప్రేమతో నింపబడిన వారు దేవుని చిత్తం కొరకు నిలబడతారు. దేవుని చిత్తం కొరకు నిలబడుతున్న వారు బైబిల్ మనకు నేర్పిస్తుంది, వారు నిత్యం బ్రతుకుతాయి అనమాట. జీవం కన్నా దేవునితో వారు నిత్యం బ్రతుకుతుంది. వారే ప్రభు ముఖదర్శనం అంటే ప్రభువును చూసుకొని బ్రతుకుతారు. ఇప్పుడు ప్రియులారా, ప్రేమ మనకు ఎన్నో మేలు చేస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం, దేవా మీ ప్రేమతో, పరిశుద్ధాత్మలో మీ ప్రేమతో అధికంగా నన్ను కుమ్మరించుము ప్రార్థన చేస్తాం. ఆ ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు మనను ఉదయకాలం నింపినాక, ఆ ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక, ఆ ప్రేమ మనం ప్రవహించినప్పుడు ఏమవుతుంది? మన ప్రాణం పరిశుద్ధపరచబడదు. అది పరిశుద్ధమైన ప్రేమ అనమాట. మన హృదయం అంతా పరిశుద్ధపరచబడతాయి. హృదయం మాత్రం కాదు, మన కన్నులు కూడా పరిశుద్ధపరచబడతాయి అనమాట. కన్ను చూపు పరిశుద్ధంగా మార్చబడతాయి. యేసు రక్తం ద్వారా దేవుడు మన కన్నులు శుద్ధి చేయనాక, మన చెవులు దేవుడు కడిగినాక, ప్రతి యేసు రక్తం ద్వారా ప్రియులారా మనం కడుగుదాం, శుద్ధి చేస్తాం. ఒకటి మనం చూసినట్లయితే చెవులు కూడా పరిశుద్ధపరచబడతాయి అనమాట. కన్నులు పరిశుద్ధపరచబడతాయి. మైండ్, ఇమోషన్, చిత్తం, ఊహలు, ఆలోచన, కోరికలు అంతా పరిశుద్ధమైన ప్రేమ అనమాట. ప్రేమతో మనం నింపడినప్పుడు మన ఆలోచన, ఊహలు, కోరికలు, చిత్తం అంతా కూడా పరిశుద్ధపరచబడదు. ప్రేమ ప్రవహించినప్పుడు అపవిత్రుడికి చోటు ఉండలేదన్నమాట. అపవిత్రుడికి చోటు ఉండలేదు అంటే సాతానికి చోటు లేదు, దొరకలేదు. దేవుని ప్రేమతో నింపబడిన వారి జన్మలో సాతానికి ఎక్కడ చోటు దొరకలేదన్నమాట. చోటు ఉండలేదు. అపవాది బాధపడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రేమతో పోలీసు ప్రియులారా మనను అధికంగా కుమరించినాక, అదే మన ఆత్మ నుండి ప్రవహించినాక, మన హృదయం నుండి ప్రవహించినాక, అప్పుడు మన చూపు పరిశుద్ధంగా మార్చబడుతుంది. మనం చెవిలో కూడా దేవుని చిత్తం అన్నది వినాలన్నమాట. చిత్తం లేనిది వినాలి అని కోరిక రాదనమాట. చిత్తం లేని విషయాలు మనం దేవుని చిత్తం లేని అనవసరమైన చెత్తలు వివరణానికి దయచేసి సమయం వేస్ట్ చేయవద్దు. అది కూడా టైం వేస్ట్ అనమాట. కొందరు అనవసరమైన విషయాలు మాట్లాడతారు. కొందరు ఫోన్ చేతుల్లో వచ్చినా చాలు అనవసరమైన విషయాలు మాట్లాడతారు. కాబట్టి దయచేసి అనవసరమైన విషయాలు వినడానికి సమయం దయచేసి కేటాయించకండి. టైం వేస్ట్ అనమాట. జీవితం విలువైనది. సమయం చాలా ప్రీషియస్ అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి ఆ సమయం వాడుకోవాలి. కాబట్టి దేవుని చిత్తం ఉన్న విషయాలు వినడానికి మనం కేటాయించాలి. లేదంటే ప్రియులర్ మిస్ అయిపోతుంది అనమాట. సమయం వేస్ట్ చేయవద్దు. సమయం దేవుని చిత్తం అనుసారంగా ఉన్న విషయాలు వినడానికి మనం సమయం కేటాయించాలి. ఒకరు ప్రార్థన చేయము, బాధ చెప్తున్నప్పుడు మనం వినాలి. ఇంకా ఎదుటి వ్యక్తి యొక్క కొదవులందరూ కూడా వారు వివరిస్తున్నారు, అది వినడానికి ఎక్కువసేపు సమయం కేటాయించగలరు. అది విన్నప్పుడు ఏమవుతుంది? మీ మనసు కూడా కరబడడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి మాటలు ఎంకరేజ్ చేయకండి. దాన్ని వినడానికి మనం సమయం ఇస్తున్నామంటే మన వారిని చెప్పే వారు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నట్టు అనమాట. కాబట్టి అలాంటి విషయాలు మనకు ప్రియులారా వద్దు. వారు వీరు తప్పులు అంతా వినడానికి దేశం మనం సమయం అది అవసరం లేదు. ఒకవేళ ఒకరు పొరపాటు చేస్తుంటే
అంతే యేసు క్రీస్తు గురించి మాట్లాడాలి. అంతే ఒకడు ఆమె పడిపోయిన స్థాయి ఉంటే వెంటనే క్రీస్తు గురించి మాట్లాడాలి. రక్తం ఉంది, యేసు రక్తం అవైలబుల్ ఉంది, వాడుకో ఉంది. పాపం చేయవద్దు కానీ ఒకవేళ పాపం పొరపాటు జరిగి ఉండే, మాటలు క్రియల ద్వారా పొరపాటు జరిగి ఉండే వెంటనే యేసు క్రీస్తు గురించి మాట్లాడండి, యేసు క్రీస్తు రక్తం గురించి మాట్లాడండి. అదే పరిష్కారం అనమాట. లేదు ఆ వ్యక్తి ఒక అలాగే చేస్తారు ఇలాగే చేస్తారు అదే చెప్పుకొని ఉండే మనకు కూడా ఆ ఎదుటి వ్యక్తి మీదే కోపం రావడానికి అవకాశం ఎక్కువనే మాటలు విని నమ్మరులైతే. అందుకొరకు దేశ ప్రియులారమైన అనవసరమైన మాటలు దేశ వినవద్దు. కాబట్టి బైబిల్ మనకి నేర్పిస్తుంది. మార్క్స్ వారు 24 మనం శ్రద్ధగా ఉండాలి. మన ఏదైతే మనం విన్నారో శ్రద్ధగా ఉండాలి. మనం ఆత్మీయ జీవితానికి ఎదుగుదల మేలు చేసే విషయాలు మనం వినాలి. ఆత్మీయ అభివృద్ధి కలిగే చేసే మాటలు ఎంతైనా వినండి, మంచిదన్నమాట. కాబట్టి ప్రియులారా, చెవులు కూడా దేవుని చిత్తానుసారంగా వాడుకోవాలి, కన్నులు కూడా దేవుని చిత్తానుసారంగా వాడుకోవాలి. మన అవయవాలు, ఈ శరీరం కూడా దేవుని చిత్తానుసారంగా వాడుకోవాలి. ఇంత చిత్తానుసారంగా వాడుకోవాలి అనమాట. అప్పుడు అదే నిలబడుతుంది అనమాట. బైబిల్లో రాయబడింది, మనం చేస్తున్న అంతా కూడా బైబిల్ రాయబడింది అగ్ని ద్వారా అగ్నిలో వెళ్ళొద్దు అనమాట. ఇంకా మనం చూసినట్టే పొయ్యి కాలు కానీ గడ్డి కానీ అందు కూడా మనం చూసినట్టే అగ్ని ద్వారా శోధించినప్పుడు అది కాలిపోతాయి. అని బంగారం కానీ బెడ్ కానీ విలువ గల రాళ్ళు నిలబడతాయి. కాబట్టి మన పరిశుద్ధాత్మ దేవుని చిత్తానుసారంగా మన ప్రవర్తన మాత్రం నిలబడుతుంది అనమాట. దానికి మనకు రివార్డ్ ఉంది, మిగిలినది ఏమి కనిపించదు. అందుకొరకు ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలు ఆధారపడదాం. దేవుని చిత్తానుసారంగా కృప మనకు అదే హోలీ స్పిరిట్ జీవగల దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు ఎవరైనా ఏదైనా పొరపాటు చేసి ఉండే యేసు రక్తం అవైలబుల్ ఉంది, అది వాడండి. యేసు రక్తం ద్వారా పాపాలు ఒప్పుకో అని చెప్పాలి. దేవుడు ఆమె ఒప్పుకుంటే క్షమిస్తాడు. ఇంకా మనం కూడా దయ చూపాలి, మనం కూడా క్షమించాలి. తండ్రి దేవుడు యేసు క్రీస్తు ద్వారా నాతో మీతో క్షమించినట్టు సేమ్ అనమాట. సేమ్ తండ్రి దేవుడు మనకి ఎగ్జాంపుల్. తండ్రి దేవుడు యేసు క్రీస్తు ద్వారా నా పాపాలు లెక్కలేని పాపాలు, మన అందరి లెక్కలేని పాపాలు తండ్రి దేవుడు క్షమించాం. కాబట్టి మనం ఇంకా మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తోటి సహోదరులు కావచ్చు, వారి పొరపాట్లు కూడా మనం క్షమించుకోవడం వలన మాత్రమే రిలేషన్షిప్ కాపాడబడతాయి. వేరే మార్గం లేదన్నమాట. కోపం ద్వారా ప్రియులరా రిలేషన్షిప్ కాపాడబడలేదు. అందుకని కోపం మానాలి అనమాట. కోపం మనకు వద్దు. దేవుని ప్రేమ నింపబడినప్పుడు కోపం స్పిరిట్ నుండి బయటపడుతుంది. పగ స్పిరిట్ నుండి బయటపడుతుంది, మన స్పిరిట్ నుండి బయటపడుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు తన ప్రేమతో మనల్ని అదేగా కుమ్మరించినాక మనల్ని మాత్రం కాదు, మన రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుడు తన ప్రేమతో నింపాలని దేవుడు కోరుతుంది. ఆయన హృదయం ఓపెన్ చేయాలన్నమాట. ప్రతి ఒక్కరి హృదయం ఓపెన్ చేసి ఉండే ప్రేమపూర్వైన క్రిస్తువును హృదయపూర్తిగా స్వీకరించిన స్థాయిలో ఉండే క్రిస్తు వస్తాడనమాట. ప్రతి ఒక్కరిలో వస్తాడు. ప్రేమపూర్ణ క్రిస్తు తన ప్రేమతో నింపినప్పుడు మనం భూమిలో కూడా శాంతి సమాధానం నెమ్మది ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు చట్టాల కంటే దేవుని ప్రేమతో నింపబడినప్పుడు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం మనం చూసినట్లయితే మనుషులు అది చేసే విషయంలో ఫెయిల్ అయిపోయింది. కానీ ధర్మశాస్త్రం చాలా గొప్పది, పరిశుద్ధమైనది. కానీ మనుషులు బలహీనం కాబట్టి ధర్మశాస్త్రం అంతా పాటించకపోయామన్నమాట. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు వాక్యానుసారంగా బ్రతుకుతారు అన్నమాట. కాబట్టి ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్నవారు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతాయి. దేవుడు చిత్తం చేస్తాయి అనమాట. ఇప్పుడు దేవుడు చిత్తం చేయడం చాలా గొప్పది. ఈ కాలంలో మనం దేవుడు చిత్తం కొరకు మనం నిలబడాలి. దేవుడు చిత్తం మనం చేయాలి. దేవుడు చిత్తం చేస్తున్న మీ అవసరాలు జీవగల దేవుడు తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుడు చిత్తం చేసుకొని మనం బ్రతుకుదాం. దేవుని ప్రేమలో మనం ఎదిగినట్టు హోలీ స్పిరిట్ దేవుడు మనకు కృప అనుగ్రహించినాక ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనను దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం. మీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నాం తండ్రి. ఆలోచన మాటలు క్రియలు ద్వారా ప్రతి పాపాలు క్షమించం తండ్రి. మా పాపాలు క్షమించినట్టు వందనాలు. అలాగే తండ్రి దేవా, తోటి సహోదరులతో కూడా ప్రభావ మేము క్షమిస్తున్నాం. క్షమించే హృదయం తండ్రి దేశము తండ్రి ప్రేమతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా కుటుంబ జీవితాలు ప్రభావ మీ ప్రేమతో నింపి దేవ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో కట్టమని ప్రార్థన చేస్తున్నాం. రిలేషన్షిప్ దేవా మీ ప్రేమ తండ్రి వాక్య అనవసరంగా పరిశుద్ధాత్మతో కట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సోలో కోరిబిడ దేవా మీ ప్రేమ తంపబడి పరిశుద్ధంగా ఈ భూమిలో ప్రతి కృప తండ్రి మాకందరికీ తండ్రి దేశము తండ్రి హోలీ స్పిరిట్ కుమ్మిరిచము తండ్రి, అధికంగా కుమ్మిరిచము తండ్రి.
ప్రేమ మార్గం నుండి ప్రవేశించిన తండ్రి అనేకులకు మేలేసే వ్యక్తులుగా తండ్రి మీ ప్రేమ ద్వారా హోలీ స్పిరిట్ నింపి ప్రేమ నింపి మమ్మల్ని ఒక స్థాయికు అధికంగా నడిపించుందని లోతైన ఆత్మీయ అనుభవంలోనికి నడిపించుము తండ్రి. ఓహే రబా కరబిన సూడో కోరబిరే దేవా ప్రేమ భయమును వెళ్ళగొట్టును, ప్రేమ కోపాన్ని కూడా ఆమె తీసివేస్తానని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. ఆమె గర్వాన్ని కూడా తీసివేస్తానని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. ఆమె పగను తొలగిస్తానని చెప్పిన దేవ వందనాలు. మదర్ స్పిరిట్ కూడా బ్రేక్ చేస్తానని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. హోలీ స్పిరిట్ దేవా మీ ప్రేమతో మనందరిని కుమ్మరించు దేవా. ఈ ప్రార్థనలు పాల్గొంటాను అందరిను దేవా మీ యేసయ్య మీ ప్రేమతో ఇప్పుడే అదే కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. పరిశుద్ధాత్మతో కుమ్మరించుందండి మీ ప్రేమ ఆత్మ నుండి పరిశుద్ధమైన ప్రేమ ప్రవేశించినాక తండ్రి. ఓహే డాబా కరబిన సోడోరిబిడే దేవా మీ ప్రేమతో నింపబడి తోటి సహోదరి సహోదరులు తమ ఇద్దరిని చూస్తే ఆ కృపతో నింపబోతండి, ప్రేమతో నింపబడిన తండ్రి. ఆమె నింపబడిన ఆ చూపు మాకు తండ్రి దయచము తండ్రి. ఆ ప్రేమతో నింపబడిన మాటలు మా నుండి వచ్చినాక తండ్రి. ఆమె ఇద్దరులకు ఓదార్పు కలిగిన ఆమె ఇద్దరు ఆమె ప్రాణగాయలు స్వస్థపరిచే మాటలు వచ్చిన ఆ కృప తండ్రి దయచము తండ్రి. ఓహే డబా కరబిన సోడోరిబిడే వా మీ ప్రేమతో కుమ్మరించుందండి. ఓహే బనాసి ఆరాధన ఓహే డబా కరబిన సోడోరిబిడే కుటుంబ జీవితాలు తండ్రి మన నింపము తండ్రి. ప్రభావ ప్రేమతో కుమ్మరించుందండి. మా రాష్ట్రం దేశంలో ప్రజలను బట్టి కూడా శుద్ధిస్తున్నాం అందరిని దేవా మీ ప్రేమతో కుమ్మరించమని ప్రభావ మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మమ్మల్ని కూడా కుమ్మరించమండి తండ్రి. లోపాలు తెరిచే దేవా మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవ వందనాలు తండ్రి. ప్రేమతో నింపవద్దండి దేవా, కుమ్మరించుదండి దేవా. మీ ప్రేమ ఎల్లప్పుడు మా ఆత్మ నుండి పరిశుద్ధమైన ప్రేమది ప్రవేశనగా ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా కుమ్మరించుము తండ్రి. కుమ్మరించుదండి. జీవనాధిని నా హృదయములో ప్రభయింబ చేయుమయ్యా మాయసయ. జీవనాధిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్యా. ఎండే నాయం కలన్నీయు తిరిగి జీవింప చేయుమయ్యా. ఎండే నాయం కలన్నీయు తిరిగి జీవింప చేయుమయ్యా. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్యా. ప్రేమపూర్ణేశయ. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్యా. ఆమేన్. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆమేన్. ఆత్మీయ వరములతో అభిషేకం చేయుమయ్యా. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్యా. ఎల్లప్పుడు హోలీ స్పిరిట్. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్యా. హోలీ స్పిరిట్ ఫిల్ అవుతుంది దేవా. పరిశుద్ధాత్మ దేవా కుమ్మరించుమండి దేవా. మీ ఆత్మ నూతన అభిషేకంతో కుమ్మరించు. అంత్యకాలంలో ప్రతి ఒక్కరు ఆత్మతో కుమ్మరిస్తామని చెప్పిన తండ్రి ప్రభావ మీ ఆత్మతో కుమ్మరించమని ప్రార్థన. నింపబోతండి దేవాదేయంగా నింపబోతండి. ప్రవేశన కదండి జీవదలందులు పరిశుధాత్మ అగ్ని నది ప్రవేశన కదండి. ప్రేమ ఉన్నది ప్రవేశన కదండి. సమస్యలను ఓవర్కం చేసే తండ్రి నదులు ప్రవేశనక ప్రేమతో నింపబోతండి. భయాన్ని ఓవర్కం చేసే తను మీ ప్రేమతో కుమ్మరించుందండి. ప్రతి భయం స్పిరిట్ ఏ సేవలు లేమైపోయినగా, మనిషి భయాలు లేమైపోయినగా, రోగ భయాలు, మరణ భయాలు, ప్రాణ భయాలు, భవిష్యత్తు గురించిన భయాలు, తిరస్కార భయాలు, ప్రతి భయాలు ఏ సమయంలో మేము బ్రేక్ అయిపోయినగా, లేమైపోయినగా దనేమో చేసే ప్రేమతో కుమ్మరించుందండి. విడిపించిందండి. విడుదల మేము ఏ సమయంలో విడుదలను అనుభవించినాక దనేమో జీసస్. ప్రాణముల విడుదల కలిగినాక దనేమో జీసస్. ప్రాణ భయం లేమైపోయినాక, మరణ భయం తొలగిపోయినాక, నిందల భయాలు బ్రేక్ ఏమైనా ఏ సమయంలో లేమైపోయినాక దనేమో జీసస్. ఓకే డాబా కార్యాన్ని విడిపించండి. వాక్యం ద్వారా పరిశుధాత్మ ద్వారా ఇప్పుడే విడిపించు. ఆమె ప్రవేశపడిన వాక్యం జీవమాల అలాగే మార్చబడిన ద నేమ్ ఆఫ్ జీసస్. వాక్యం ఆమె విడిపిస్తామని చెప్పిన తండ్రి వాకు తండ్రి పంపబడిన వాక్యం ద్వారా విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ఉపాధికారులు పరిశుధాత్మ అగ్ని కాలిపోయిన ద నేమ్ ఆఫ్ జీసస్. నూతన ఆమె స్థాయికి పరిశుధాత్మ ద్వారా లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం. ఓహే డాబా కరబిన సోదకు రిబిన సిగరకు రిబిడే కుమరించుందండి. వాసికరాధన ఒక డాబా హృదయం వేసి కడుగుతున్నాం. ఊహలో తండ్రి భావోదయం చిత్తం హృదయాలు ఈశ్వరితం హృదయాలు ఈశ్వరితం వారికి అడుగుతున్నాం. కూడా నదీయంగా కుమరించుందండి. పరిశుధాత్మతో నింపబోతండి. ఆత్మతో కుమరించుము దేవా. చిత్తం ప్రేమతో నింపబడి
ఆమె పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యంతో నింపబడి మీ చిత్తం చేసే బిడ్డలుగా కృపా తండ్రి దేశము తండ్రి, దేవా కృపా తండ్రి దేశము తండ్రి, దేవా స్తోత్రం తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నా, మహిమ ఘనత మీకే వేస్తున్నా, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.